మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజల వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. క్షమించటానికండి, పాపాన్ని తొలగించి పాపిని ప్రేమించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. పాపంలో ఉన్న మనుషుల జీవితాలను, పాపంలో బంధించబడ్డ జీవితాలను, పాపంలో కొనసాగుతున్న జీవితాలను విడిపించి పరిశుద్ధుడిగా మార్చి పరలోకానికి నడిపించటానికి, తనలాగా మార్చుకోవటానికి ఆయన ఈ భూమి మీద దిగొచ్చాడు. మనం చేయాల్సిందల్లా ఒకటేనండి, మన పాపాలు మనం ఒప్పుకోవటమే. మన పాపాలు మనం ఒప్పుకుంటే, ఆయన యొక్క సన్నిధిలో మనం ఒప్పుకుంటే మన పాపాలను తొలగించి పరిశుద్ధ జీవితాన్ని ఇస్తాడు, పవిత్రమైన జీవితాన్ని ఇస్తాడు, జీవితంలో నెమ్మది ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు. అన్నిటికంటే ఆయనతో పాటు పరలోక రాజ్యం ఉండే స్థలాన్ని మనకు అవకాశం ఇస్తాడండి. మన పాపాలు మనం ఒప్పుకుంటే చాలు.